హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో పండగ అయిపోయింది, బొబ్బిలి పండగ అంతా చూసేసారు కదా. ఒకవేళ చూడకపోతే లాస్ట్ వ్లాగ్స్ చూడండి. అక్కడి నుంచి మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి బెంగళూరు వచ్చేసాం అనమాట. వచ్చిన తర్వాత ఇంకా రిషి స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది. సో మళ్ళీ బ్యాక్ టు రొటీన్కి వెళ్ళిపోబోతున్నాం మేమందరం కూడా. సో ఇంకా రిషి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఏం లేవు, ఏం కావాలి అవన్నీ చూస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి బయటికి వెళ్తున్నాము. బికాజ్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్నాక్స్ అని అవి ఇవి రోజు టిఫిన్ బాక్సెస్ అని అండ్ క్విక్గా అయిపోవడానికి కొన్ని వెజిల్ కానీ అలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడు డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మోస్ట్లీ మాకు బాగా యూజ్ అయ్యేది కుక్కర్ అనమాట. సో కుక్కర్ ఉంది కానీ చిన్న సైజ్ తీసుకుందాము. పప్పు ఏదైనా టక్మన్ చేయాలి అన్న కుక్కర్ కావాలి. ఒకటి ఉంది కానీ చాలా 5 లీటర్స్ ఉంది. ఒక 3 లీటర్స్ అలా తీసుకుంటే మా ముగ్గురికే కదా, ఎప్పుడైనా పప్పు అది చేయాలన్నా క్విక్గా అయిపోద్ది అనేసి అది తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నాము ఏది బాగుంటుంది, ఏది కొంచెం వెడల్పుగా ఉండేది బాగుంటుందా అలా చూస్తున్నాం అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ కుక్కర్స్ ఉన్నాయి, ఏం తీసుకోవాలి ఏంటి తెలీదు. సో అన్ని డీటెయిల్స్ అది చూసి ఇంకా తీసుకున్నాము. ఫైనల్లీ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఫిక్స్ అయ్యాము. అది తీసుకుందాం అనేసి ఇంకా తీసేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చే ముందు డిమార్ట్ బయట మనకి బయట వెదర్ కొంచెం వేడిగా ఉందన్నమాట. ఆ టైంలోని ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నాము. నిజంగా ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఏంటి కొత్తగా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకనంటే ఎప్పుడు కన్నా ఈ ఐస్ క్రీమ్ తింటే డిమార్ట్ దగ్గర నాకు ఐస్ క్యూబ్స్ క్రష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేది, అసలు టేస్ట్ కూడా దొరికేది కాదు. వాటరీగా లిటిల్ లైట్ ఫ్లేవర్ ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు, బాగుంది. అండ్ అలా డిమార్ట్కి వెళ్ళి మళ్ళీ రిషికి అలాగే కటింగ్ చేయిద్దామని. కటింగ్ అంటే హెయిర్ ఎంతో లేదు, బట్ ఫ్రంట్ సైడ్ కళ్ళల్లోకి పడిపోతుంది అనమాట. నేనే చేయొచ్చు, చిన్నప్పుడంతా నేనే చేశాను. బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి కొంచెం తేడా వచ్చినా బాగోదనేసి ఇంకా స్కూల్కి వెళ్తే బాగుండదు కదా, ఇంకా అందుకే బ్యూటీ పార్లర్కి వచ్చి చేయిస్తున్నాను అనమాట. ఒక పక్క కటింగ్ చేయించాను కానీ నాకు చాలా భయంగా అనమాట. ఎక్కడ ఎక్కువ చేసేస్తారో, చెప్పినట్టు చేయరు. నాకైతే హెయిర్ పెంచాలనే ఉంది, హెయిర్ లెంత్. జస్ట్ ఫ్రంట్ మాత్రం ముందు మీరు రిషిని చూసినట్టయితే ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఎలా కట్ ఉండేదో అలా చిన్నగా చేయమని చెప్పాను. బట్ ఇప్పుడు కొంచెం వేరేగా చేశారు. నేను పిక్ చూపించాను ఇదే, కానీ కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది. బట్ ఓకే, ఇంకొంచెం హెయిర్ పెరిగితే లైట్గా ఒక 1 మంత్ అయితే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలీదు. హెయిర్ కట్ చేసినట్టు అంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో రిషి అయితే పొందిగ్గా అలా కూర్చుంది. తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. బట్ కానీ బ్యాక్ సైడ్ జస్ట్ అలా ట్రిమ్ చేయించాను లెవెల్గా పెరగడానికి. పల్చగా ఏదైతే ఉంటుందో హెయిర్ అది ఈక్వల్గా లెవెల్గా చేయించాను అంతే. ఇంక ఇప్పటి నుంచి హెయిర్ ఎంత పెరిగితే అంత వదిలేద్దాం అనుకుంటున్నా. బ్యాక్ సైడ్ జస్ట్ ఒక పోనీ వేయడానికి అలా. ఫ్రంట్ మాత్రం ఇలా ఏమంటారు దీన్ని, ముందు సైడ్ ఇలా కొంచెం కట్ చేసినట్టు ఉంచుకుంటారు కదా. రిషికి సెట్ అవుతుంది ఆ హెయిర్ స్టైల్. మీరు రిషిని ముందు నా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, మీకు ఫొటోస్ కనిపిస్తాయి. సో ఒకవేళ తెలియకపోతే అలా చేపిస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఇది హెయిర్ కట్ బయట చేయించడము. ఎలా చేయించుకుంటుందో ఎలా వస్తుందో అని టెన్షన్. సో ఇలా బ్యాక్ సైడ్ ఇలా జస్ట్ అసలు కట్ చేయలేదు, 1/2 ఇంచ్ ఏమో కట్ చేశారు అంతే. ఎక్కువ కట్ చేయొద్దని చెప్పాను, జస్ట్ అలా ట్రిమ్ చేయండి అన్నాను. నాకు వాళ్ళంతా చేసిన తర్వాత ఇంతేనా, నేనే ఇంట్లో చేసేదాన్ని అని అనిపించింది. ఎందుకంటే అసలు వాళ్ళు ఏం చేసింది లేదు, అంత ప్రొఫెషనల్ బ్యూటీ పార్లర్ కాదు ఇది. సో బట్ ప్రొఫెషనల్గా ఉండాలి అంటే లాక్మే వీటికి వెళ్ళిపోవాలి. బట్ ఈ హెయిర్ కట్కు 500-600 తీసుకుంటారు వాళ్ళు నాకు తెలిసి. ఇక్కడ 100 రూపీస్లో అయిపోయింది. జస్ట్ నేను దగ్గరుండే చేయిస్తాను కదా అనే నమ్మకంతో ఇలా ఫస్ట్ టైం చేయించాను. బట్ ఇంతే అని తెలిసిన తర్వాత ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేనే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. రిషి మీద హెయిర్ స్టైలింగ్ అనమాట. సో నేనే ట్రయల్స్ చేస్తాను అన్నమాట. సో ఎస్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. దాన్ని ఒకసారి ఫేస్ చూపించలేదు, చాలాసేపు కూర్చొని అలసిపోయింది. అప్పటికి 3 అయింది. ఫుడ్ తినలేదు మేము. డిమార్ట్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా కొత్త కుక్కర్లోనే పప్పు వండేసాను అనమాట. క్విక్గా జస్ట్ పప్పు తాలింపు వేసేసి అలా కుక్కర్లో ఒక 2 విజిల్ వేసేసాను, అంతే అయిపోయింది. సో వంట అయితే అయిపోయింది. ఒక పప్పు, రైస్ అండ్ మామిడి పళ్ళు ఉంటుండగా ఇంకా కర్రీ ఏది కావాలి అనిపించదు ఫస్ట్ థింగ్ నాకు, శ్రీకాంత్కి అయితే. అండ్ రిషికి హ్యాపీగా పప్పుతో తినేస్తుంది అండ్ మ్యాంగోస్. సో ఇలా ఒక పక్క అన్నం ఒక పక్క పప్పు పెట్టేశాను. ఒక 15 మినిట్స్లో అయిపోయింది, 15-20 మినిట్స్లో అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్, ఇంకా హాలిడే కాబట్టి శ్రీకాంత్ కూడా ఈరోజు ఆఫ్ ఉందన్నమాట. ఇంకా మూవీకి వచ్చాము. ఏ మూవీ ఇది? F3 మూవీకి వచ్చాం అనమాట. F3 మూవీ టైంలో అనమాట వ్లాగ్, తిట్టుకోకండి లేట్ అయిందని. సో ఫైనల్లీ F3 మూవీ చూసేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే కూడా వ్లాగ్ ఇందులోనే కంటిన్యూ చేస్తున్నాను.
నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఎగ్ ఇంకా ఐ థింక్ ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను అనమాట. ప్రాన్స్ నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను. పచ్చి రొయ్యలు మా మమ్మీ ఫ్రై చేసి ఇచ్చారనమాట అవి. సో ఆ పచ్చి రొయ్యలు ఇంకా గుడ్లు వేసి చేస్తున్నాను అనమాట. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసారు. వచ్చిన వెంటనే అది ఉప్పు కారం అన్నీ బాగా ఫ్రై చేసి ఇచ్చారు. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఆల్రెడీ ఫ్రై చేసినవి కాబట్టి నేను డైరెక్ట్గా ఎగ్స్ వేసేసి అందులోని ఇంకా 2 పూట్లకి కర్రీ చేసేస్తున్నాను. సో కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ చూడడానికి చాలా చాలా బాగుంది కదా. సో తినడానికి కూడా చాలా బాగానే కుదిరింది. అండ్ ఇక్కడైతే నేను గారెలకు కూడా పప్పు నానబెట్టాను. అంటే పండగకి వెళ్ళాం కదా, అక్కడ రిషి పర్లేదు మినపప్పు గారెలు వేస్తే తిన్నది. సర్లే కొంచెం మినపప్పు తీసుకొచ్చాను ఊరి నుంచి, ఇంకా ఒకసారి గారెలు వేద్దామని పప్పు కూడా నానబెట్టేసాను అనమాట. సో రిషికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను, తింటూ ఉంది. ఫుడ్ తిన్నప్పుడు టీవీ చూడకూడదు. ఫుడ్ తినేసాక ఫాస్ట్గా తినేస్తే అప్పుడు టీవీ చేస్తాం. అలా చేయకూడదు, చూడు బ్యాడ్ గర్ల్ అంటారు అందరూ. సో ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చాం అనమాట రిషి. మామూలుగా నేను వెళ్ళాము కానీ లీఫీ వెజిటబుల్ దొరకలేదు. సో ఇప్పుడైతే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయనేసి రిషి నేను వెళ్ళాము, వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో వెళ్ళి లీఫీ వెజిటబుల్ అయితే తెచ్చుకో. పాలక్ అండ్ గోంగూర దొరికింది మాకు. చాలా చాలా రేర్ అనమాట ఇక్కడ దొరకడం. సో వెళ్ళి ఒకటే కట్ట పట్టుకొచ్చాను, మరి ఎక్కువ తీసుకుని. సో పింక్ కలరా? పింక్ కింద పడిపోయింది, అక్కడ పడిపోయింది చూడు. సో ఇప్పుడు వెళ్ళి రిషి నేను వెళ్ళి తీసుకొచ్చేసాం అనమాట. అంతా అయిపోయింది వర్క్, 10 లోపే అంతా ఫినిష్ అయిపోయింది. నా వంట కానీ, ఇల్లు క్లీనింగ్ కానీ, నా ఫ్రెష్ అప్ అవ్వడం కానీ అన్నీ అయిపోయాయి. బట్ రిషి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఈవినింగ్ చేపిస్తాను పడుకొని లేచిన తర్వాత, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఏం లేదు, ఇంకా వర్క్ నార్మల్గా వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవాలి. అండ్ కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నా హెయిర్కి. సో చూద్దాం. ఇంకా ఏదోలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసింది. దాని తర్వాత ఇంకా ఖాళీ కదా. సో అందరి పిల్లలు ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి ఒక్కొక్కరికి. రిషికి కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఉంది. బికాస్ బోర్ అయిపోతుంది ఇంట్లోని. ఊరి నుంచి అందరితో ఆడి ఊర్లోని ఇక్కడికి వచ్చి ఒక్కతే ఉండాలి కదా. సో బోర్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం ఇద్దరం కూడా. సో అవేంటి అంటే పైన వాళ్ళది బర్త్డే ఫంక్షన్ అయితే లెటర్స్ అన్నీ కూడా కొంచెం రిషి ఆడుకుంటుందని వాళ్ళ ఇంట్లో కొన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారనమాట. వాటితో కొన్ని రోజులు ఆడుకుంది. అండ్ పైన చూడండి రాస్తుందనమాట. సో ఈ మధ్య కొంచెం చదవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పుట్టింది. తనకు తానే తీసుకొని డ్రాయింగ్స్ వేసేసుకుంటుంది, పెయింటింగ్స్ వేసేసుకుంటుంది. ఇలా నేమ్స్ ఏమైనా కనిపిస్తే చూస్తున్నారు కదా. సో అది రాయడానికి ట్రై చేస్తుంది తనంతట తానే. నేను నేర్పించలేదు కూడా, అది ఎప్పుడేవో చెప్పాను. ఇంకా తనకు తానే ఏది దొరికితే అది ఆడుకోవడం కానీ, దాంతోనే రాసుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తుందనమాట. సో రిషికి అయితే రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా రేపటి నుంచి బిజీ నా షెడ్యూల్ కూడా బిజీ అయిపోతుంది. అండ్ రిషి కూడా బిజీ అయిపోతుంది అనమాట. సో ఇంకా జాయిన్ చేయలేదు. రేపు బుధవారం అనమాట. రేపే ఇంకా జాయినింగ్, ఫీజ్ పేమెంట్ అంతా రేపే ఉంటుంది. రేపు బుధవారం కాబట్టి బుధవారం నుంచి పంపించేస్తాము. సో మంచి రోజు కాబట్టి ఇంకా అలా మొత్తం కోఇన్సిడెన్స్ అయిపోయాయి అంతా కూడా. సో మార్కెట్కి వెళ్ళాం కదా. మార్కెట్ నుంచి వచ్చాక యాక్చువల్లీ ముందు రోజు శ్రీకాంత్ తీసుకొచ్చారు గ్రేప్స్ విత్ సీడ్ ఉన్నవి. ఇవి యాక్చువల్లీ సీజన్ లేనప్పుడు గ్రేప్స్ అసలు బాగుండవు. అది కూడా సీడ్ ఉన్నా లేకపోయినా అసలు బాగుండవు అనమాట. ఒక్కరోజుకి అలా అయిపోయాయి గ్రేప్స్.
అండ్ ఆకుకూరలు తీసుకొచ్చానని చెప్పాను కదా, సో ఆకుకూరలు మంచిగా పాలకూర అండ్ గోంగూర అయితే దొరికింది ఫస్ట్ టైం, చాలా రోజుల తర్వాత మళ్ళీ దొరికిందనమాట ఇక్కడ. సో ఇంకా ఖచ్చితంగా గోంగూర తెచ్చేసాను. నేను చూడండి కెమెరాకి ఎలా పెట్టాను సో చూసుకోలేదనమాట, తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకున్నా. ఇంకా ఆకుకూరలన్నీ తీసేస్తే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుందని చెప్పాను కదా, స్కూల్ స్టార్ట్ అయిన టైంకి ఇంకా మార్నింగ్స్ ఎక్కువ వెజిటబుల్ లైక్ చిక్కుడుకాయలు లాంటివి కానీ, దొండకాయలు లాంటివి కానీ, ఇలాంటి ఆకుకూరలు ముందు రోజే తీసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి వంట చేసినప్పుడు మార్నింగ్ తొందరగా అయిపోద్ది, ఈజీగా అయిపోతుంది, ఎక్కువ శ్రమ ఉన్నట్టు అనిపించదు అనమాట, వర్క్ ఉన్నట్టు. సో ప్రజెంట్ ఖాళీయే కాబట్టి ఇంక ముందు రోజు ఇన్ ద సెన్స్ ఒక 2 days ముందు అనుకుంటా ఇది మొత్తం అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో మంచిగా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటే ఎప్పుడు ఏం కావాలంటే అది తీసుకొని వండేసుకోవచ్చు. సో గోంగూర అయితే రెడీ అయిపోయింది. గోంగూర చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. సో మాకు చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి అలాంటిది అనమాట, మాకు అలా అనిపిస్తుంది. గోంగూర చూడగానే పచ్చడి, పులుసు లేకపోతే ఏదో ఒకటి కాంబినేషన్లో చేసుకోవాలని. ఎప్పుడైనా ఒకసారి గోంగూర మటన్ చేయాలి, శ్రీకాంత్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. చేసినప్పుడు మీకు కూడా చూపిస్తా తప్పనిసరిగా. సో పాలకూర అండ్ గోంగూర తీసేసాను. అండ్ ఆఫ్టర్నూన్ ఇలా గారెలు వేద్దామని తీసాను, కొన్ని గారెలు అండ్ ఇలా బోండాల్లో కూడా వేసాను అనమాట. రిషికి ఒక్కొక్కటి పట్టుకొని తినడానికి బాగుంటుంది అనేసి. చెప్పాలంటే గారెల్లో వేసిన దానికన్నా ఇలా బోండాలు అయితే ఒక్కొక్కటి తీసుకొని తిన్నది హ్యాపీగా. ఏదైనా ఒకటే కదా, ఏ షేప్ అయితే ఏంటి కానీ. సో తనకి ఏది ఇంట్రెస్ట్గా ఉంటే అది, ఇలా చిన్నగా టైనీ క్యూట్ లిటిల్ థింగ్స్ని తను ఎంజాయ్ చేసేస్తాం అనమాట రిషి. సో నా అలాగే ఇంకా గారెలు వేసాను అండ్ చిన్న బోండాల టైప్ కూడా వేసాను, ఇంకా తినేస్తుంది. సో ఫైనల్లీ ఇదండి బ్లాగ్. నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. బాయ్.